కామ్రేడ్ షాలోం సాయిలన్న చనిపోయి 29 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు పీపుల్స్ వార్ అరాచక ముఠాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కామ్రేడ్ షాలోం సాయిలన్నని అత్యంత కిరాతకంగా కామ్రేడ్ షాలోం సాయిలన్నపై అపనిందలు మోపి కామ్రేడ్ షాలోం సాయిలు ఆయన పోలీస్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఒక ముద్ర వేసి అతన్ని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. కానీ నేటికి తనని ఆ ఆరోపణ ఏదైతుందో దాన్ని నిజం చేయలేకపోయినారు. కామ్రేడ్ షాలోం సాయిలన్న చనిపోయి 29 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఆశయాలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఇక్కడ ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఆయన అనేక ఉద్యమాలు చేసిండు, అనేక పోరాటాలు చేసిండు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల సమస్యల కోసం, కూలీల సమస్యల కోసం, అదేవిధంగా నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షణ కోసం, నిజాం సాగర్ నీళ్ల కోసం, సింగూరు నీళ్లు నిజామాబాద్కే హక్కు అని చెప్పి, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ భూముల్ని ప్లాంటేషన్ కార్మికులకే పంచాలి అని చెప్పి జరిగినటువంటి ఉద్యమాల్లో అగ్రభాగాన నిలబడి బీడీ కార్మికుల కోసం కానీ, మహిళల సమస్యల కోసం కానీ, విద్యార్థుల పోరాటాల్లో కానీ కామ్రేడ్ షాలోం సాయిలు ముందు వరుసలో నిలబడి అందరికీ అండదండలు అందించినటువంటి వ్యక్తి. పోరాట స్ఫూర్తితోనే మనము ముందుకు పోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. జోహార్ 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 సాయిలన్నకు సలాం, సాయిలన్నకు